50 మందిలో కవిత ఒక్కరే మహిళ, చట్టాల్లో మహిళలకు వెసులుబాట్లు, వాటి ఆధారంగా బెయిల్ ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాది. ఈమెకు బెయిల్ రాలే కాకపోతే ఏంది, ఇగో చట్టాల్లో మహిళలకు వెసులుబాట్లు, 50 మందిలో కవిత ఒక్కరే మహిళ అట. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాల్లో మహిళలకు ఉన్న వెసులుబాట్ల ప్రకారం కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టును కోరారు. స్థానిక రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ 2022 ఆగస్టు 15న సిబిఐ కేసు నమోదు చేసింది. నాటికి కవిత ప్రస్తావన లేదు. కొంతమంది అప్రూవర్ల స్టేట్మెంట్ ప్రకారం కవితను అరెస్ట్ చేయడం సరికాదు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అందులో కవిత ఒక్కర మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. వీటిని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. వాటి తీరుపై సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేశామని, విచారణ జూలైకి వాయిదా పడిందని గుర్తు చేశారు. సుదీర్ఘ వాదనలు కొనసాగించాల్సి ఉన్నందున తనకు ఎక్కువ సమయం ఇవ్వాలని విక్రమ్ చౌదరి కోరారు. దీంతో సిబిఐ తన కౌంటర్ కాపీని కూడా ఆదివారం రాత్రి 10 గంటలలోపు కవిత న్యాయవాదులకు అందించాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా జైల్లో ఉన్న కవితను ఆమె భర్త అనిల్ శుక్రవారం ములాఖాత్లో కలిశారు అనేటువంటి విషయం చూస్తూ ఉన్నాం. ఆడ అయితేంది మగ అయితేంది తప్పు చేసినప్పుడు, నేను ఆడపిల్లను ఒక్కదాన్నే తప్పు చేసినా కదా నన్ను వదిలేసేయరు అంటే, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది నీ ఫాలోవర్స్, నీ ఇన్స్పిరేషన్గా నీ పార్టీ లీడర్లే ఇట్లాంటి తప్పులు చేసే పరిస్థితి ఏందక్క? అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అక్క నువ్వు తెలంగాణ సమాజానికి, లేదా ఈ భారతదేశ ప్రజలందరికీ? ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో కింగ్ పిన్ అనేటోళ్ళు ఇద్దరు, ఒకటి నువ్వు, రెండోది ఆ కేజ్రీవాల్. ఆయనకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్ప ఒప్ప అనేటువంటిది సుప్రీంకోర్టు డిసైడ్ చేసుకోవాలి. దాని మీద మేము కామెంట్ చేయలేం, మాది ఆ పరిధి కాదు, మేము అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా చేయలేం. కాకపోతే దొంగకు బెయిల్ ఇచ్చినటువంటిది మాత్రం బాధపడుతూ ఉన్నాం. ఇవాళ ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ వల్ల ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఉన్నది. నా ఇంటర్వ్యూలన్నీ అన్ని టీవీ ఛానల్లో ఈ మోడీ ప్రభుత్వం కానీ మోడీ కానీ అన్నీ ట్రిమ్ చేసి ఏది అవసరమో అదే రిలీజ్ చేసిండ్రు, ఏది అవసరం లేదో అది రిలీజ్ చేయలేదని. ఆ దరిద్రునికి తెలియదు కావచ్చు కేజ్రీవాల్ గారికి. 78 నుంచి 92% ఆఫ్ మీడియా సంస్థలు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నాయనేటువంటిది. తెలిసి మొత్తుకున్నాడా తెలియక మొత్తుకుంటాడా ఇట్లాంటి స్టేట్మెంట్లు తెలుస్తలేదులే, కానీ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు ఒక్కొక్కటి ఎట్లా నవ్వాలో కూడా అర్థమవుతలేదు. రెండో విషయం, ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చి ఇలా బెయిల్ మీద ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మలివాల్కి సంబంధించినటువంటి కేసు కూడా నడుస్తుంది కదా. ఆమెను కొట్టినప్పుడు ఆయన పేరెంట్స్ ఆ ఇంట్లోనే ఉన్నారనేటువంటి మాట కూడా వినబడ్డది. పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకముందే అరవింద్ కేజ్రీవాల్ తనకు తాను ఊహించేసుకొని, తనకు తాను ఏదో అనుకొని, రేపు పొద్దుగాలు వస్తారు మా అమ్మ నాన్న కూడా ఎంక్వైరీలు చేస్తారు ఈ స్వాతి మలివాల్ కేసులో, మా అమ్మ నాన్న కూడా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని పాపం ముసలోళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తల్లిదండ్రులను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టిండు వాడు అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు. అంటే తన స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ కేసీఆర్, కవిత, కేటీఆర్ ఎట్లనో ఆడ అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు కూడా ఆఖరికి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టిండంటే వాడు ఎంత దౌర్భాగ్యుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, నేను ఇంకో విషయం చెప్తా. అరవింద్ కేజ్రీవాల్ లైఫ్ 2015-16కి ముందు చూడుర్రి. నిన్న అతను రిలీజ్ చేసినటువంటి అతని పేరెంట్స్ని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకొస్తున్న వీడియోలో ఒకటి గమనించండి. ఆ వాల్స్ ఉంటాయి కదా, అంటే గోడలు ఉంటాయి కదా, షాండిలియర్ లైట్స్తో పాటు ఆ గోడల మీద అతను పెట్టినటువంటి వాల్ ల్యాంప్స్ ఉంటాయి. ఆ ల్యాంపుల ఖరీదు ఎంతో ఒక్కసారి మీరు చూడుర్రి. అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు ఇంతకుముందు ఎట్లా బతికిండు, ఇప్పుడు ఎంత దొంగతనాలు చేయకపోతే అంత ఈజీగా అంత ఖరీదైనటువంటి విషయాలు ఎట్లా పెట్టుకొని బతుకుతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. టు బీ ఆనెస్ట్, ఆయన నేను ప్రజల్లో నుంచి వచ్చినా, నేను ఒక కామన్ మ్యాన్ని అన్నాడు. ఇలా కామన్ మ్యాన్ ఆడు బతుకుతలేడు, అని పార్టీలో ఎవడు బతుకుతలేడు. కవితక్కకు బెయిల్ ఇచ్చి నేను ఒక్కదాన్నే ఆడపిల్లను కాబట్టి నాకు బెయిల్ ఇచ్చేయరని కవితక్క అనేటువంటి మాట కనుక సమర్థించాల్సి వస్తే ఇంతకంటే దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి తొందరలో బయటపడేసేటువంటి ప్రక్రియ రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తే మంచిది అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.